ట్రైన్ నంబర్ 12717 రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రైల్ ఫ్యాన్ లో మన పార్థివ్ గారు అనమాట. రైల్వే కదా మన సాది కూడా దురంత ఎక్స్ప్రెస్ బ్లాక్ చూసారండి బాబు. ఏం చేశారా సూపర్. నేను ఆవేశంగా ఇంట్రో తీసేస్తున్నా. ఈ రోజుతో ఎల్హెచ్పి పదితోనే ఈ రేంజ్ ప్రయారిటీ రన్ ఇచ్చాడంటే 130 వస్తే ఇంకే రేంజ్ పోనకాలు తెప్పిస్తాడు. ఆ రత్నగిరి కొండల మీద ఉన్న రత్నం, తర్వాత ఏమో విశాఖపట్నం అండి, సింహాచలం. మన ఏసీ కోచ్ ఉన్నాయి కదా, 3 ఏసీ కోచ్లకి అన్నగారి ఇన్ఛార్జ్ అనమాట. హాయ్, నీ పేరేం? ఒక రైల్వే ఎంప్లాయీ అన్న, ఒక రైల్వే ఎంప్లాయీ, ఒక రైల్ ఫ్యాన్, ఆర్ఆర్ కాంబోన్. ఇక్కడ ట్రిపుల్ ఆర్ ఉంది చూసారా? ఎప్పుడైనా సరే మంచి ట్రావెలింగ్లో మంచి కంపెనీ దొరికితే హ్యాపీనెస్ వేరండి అన్న. యూట్యూబ్లో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విజయవాడ. ఇవన్నీ కమ్ టు విశాఖపట్నం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరో కొత్త వ్లాగ్లో, అది కూడా మీకు ఇష్టమైన ట్రైన్ వ్లాగ్లో. ఇప్పుడు నేను ప్రజెంట్ ఏమో విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నా అండి. ఈరోజు నేను ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైన్ బిట్వీన్ విజయవాడ టు విశాఖపట్నం అండి. ఎందుకంటే ఈ ట్రైన్లో నేను ట్రావెల్ చేయడానికి కొన్ని ఏళ్ళుగా ట్రై చేస్తున్నా. ఇది నా చిన్నప్పుడు ట్రైన్ అండి. ఈ ట్రైన్తో నా చైల్డ్హుడ్ మెమరీస్ చాలా ఉన్నాయన్నమాట. ఈరోజు నేను ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 12717 రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం టు విజయవాడ అండి. యాక్చువల్గా ఈరోజు డేట్ ఏమో August 8 అనమాట. మన ట్రైన్కి ఎల్హెచ్బి కోచెస్ పెడతామని చెప్పారనమాట. ముందు నుంచి ఎల్హెచ్బి కోచెస్ పెడతారని చెప్పి నేను ఇనాగ్రల్ డ్రాన్ చేద్దాం అనుకుని బుక్ చేసుకున్నా. కానీ మన ట్రైన్కి ఈరోజు ఎల్హెచ్బి కోచెస్ పెట్టలేదు. అయినప్పటికీ ఈ ట్రైన్లో నేను ఐసీఎఫ్ కోచెస్ ట్రావెల్ చేయబోతున్నా. ఎల్హెచ్బి అండ్ ఎల్హెచ్బి, నాకు ఎల్హెచ్బి కంటే ఐసీఎఫ్ఏ ఇష్టం. అయినప్పటికీ ఈరోజు ఈ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాను నేను. విశాఖపట్నం రైల్వే స్టేషన్. ఇప్పుడు టైం ఏమో కరెక్ట్గా 12 అయిందండి. మన ట్రైన్ ఏమో ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి 12:55కి డిపార్ట్ అవుతుంది అనమాట. మనం ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 8కి వెళ్దాం, సరేనా? వెల్కమ్ టు విశాఖపట్నం. నేను వైజాగ్లో 1 వీక్ నుంచి ఉంటున్నా అండి. అసలు ఇంత చుక్క కూడా వర్షం పడలేదు. నేను వైజాగ్ నుంచి ఇలా డిపార్ట్ అవుతున్నా లేదు చూడండి, మొత్తం మబ్బు అయిపోయింది. లైట్గా వర్షం పడుతున్నాడు, చుక్కలు వర్షం పడుతుంది ఇక్కడ నుంచి. రైల్వే స్టేషన్కి ఎంటర్ అవుతున్నాను లోపలికి. ఇక్కడ డిస్ప్లే కూడా ఇచ్చారనమాట. 12718 రత్నాచల్ ఎక్స్ప్రెస్ 12:15 అంటే 12:15కి వస్తుంది అనమాట. టువర్డ్స్ వైజాగ్ వచ్చేది. అదే ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి 12:50 డిపార్ట్ అవుతుంది అనమాట. విజయవాడ హైదరాబాద్ స్టాండ్ 3748. మొత్తానికి మన రైల్ ఫ్యాన్స్ గ్యాంగ్ అంతా ఇక్కడ ఉంది. వీళ్ళందరినీ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయినా అనమాట. నేను చెప్పే కదా మీకు, రత్నజల్కి ఎల్హెచ్బి పెట్టలేదు, ఐసీఎఫ్ పెట్టారు. అయినా సరే ఈ ట్రైన్కి డిమాండ్ ఎలానే ఉంటుంది. కాకపోతే నాకు ఇది లక్ అనమాట. చూసారా, రైల్ ఫ్యాన్స్ మన పార్థివ్ గారు మన తెలుగు ట్రైన్స్కి, ముఖ్యంగా మన ట్రైన్స్కి ఎలా ఎలివేషన్ ఇవ్వాలో. సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్, రైల్ ఫ్యాన్లో మన పార్థివ్ గారు అనమాట. అబ్బాబ్బాబ్బా, పార్థివ్ రైల్ ఫ్యాన్. సార్ మీ పేరు? బాను అండి. సార్ మీ పేరు? వైజాగ్ రవి. సార్ మీ ఛానల్ చూశాను, అదే సికింద్రాబాద్ షాలిమార్ ఎక్స్ప్రెస్ కదా, అది చూసాను నేను. సార్ మన సాది కూడా దురంత ఎక్స్ప్రెస్ బ్లాక్ చేశారండి బాబు. ఏం చేశారా సూపరు ఇచ్చారు సార్ మీరు. ఈయన కూడా అండి. మన ఇండియన్ ట్రైన్స్కి మీకు ఎలివేషన్స్ కావాలంటే మీరు ఏం సినిమా చూడక్కర్లేదు, ఈయన రైల్ ఫ్యాన్స్ చూడండి సార్. మీరు గౌతమ్ గారు అండి, ఈయన కూడా రైల్ ఫ్యానే. మేమంతా రైల్ ఫ్యాన్స్ కలిపి చాలా హ్యాపీగా ఉందన్నమాట. తమ్ముడు మీ పేరు? నాని. రత్నాచల్ ఎక్స్ప్రెస్ ప్లాన్ మీరేనా? చూసాను.
రైల్వే కదా కొంచెం అలాంటిది. కాదు, పేరు కూడా మీరు పేరు ప్రశాంత్ ఎలా పెట్టారు ఆయన రత్నజల్ పెట్టారు. మీ డార్లింగ్ ఉంది, వెళ్తారా? కవర్ చేస్తారా ఈరోజు? పొద్దున్నే ఇందాక ములాఖాత్ అయింది, ఇంకో ములాఖాత్ ఉంది, ఫ్లైయింగ్ అలా పెట్టాను. ములాఖాత్ హేయా 64 అయింది, 63 చూసి వెళ్తాం. మన రైలు ఫ్యాన్స్ అందరూ చూడడాక నాకు చాలా హ్యాపీగా ఉందండి. మన రత్నజల్ వచ్చేసిందండి. మన రత్నజల్ ఎక్స్ప్రెస్ ఏమో ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్ ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock విజయవాడ స్టార్ట్ అవుతుందండి 12718 కింద. మళ్ళీ మధ్యాహ్నం 12:15కి వైజాగ్ వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఇదే ట్రైన్ 12717గా మారి 12:55కి విశాఖపట్నం స్టార్ట్ అయ్యి మళ్ళీ నైట్ 7:15కి విజయవాడ వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఒక ఇంటర్సిటీ ట్రైన్ అనమాట. హై డిమాండ్ ట్రైన్ అండి. విశాఖపట్నం విజయవాడ రూట్లో ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రైన్ అంటే ప్రజలకు ఇష్టమైన ట్రైన్ అంటే రత్నజల్లే అండి. పాలకనామా స్లీపర్ అవ్వడం నేనే చెప్పాను కదా చైతన్య. నో నాన్ వెజ్ అన్న, మిడిల్ క్లాస్ అయినా సరే పాలకం స్లీపర్ అయితే ప్రాణాలు పోతాయి అన్న. సార్ మీరు మీ ఛానల్ పేరు చెప్పండి. నోమాటిక్ కాదా? నోమాటిక్ మీరు కాదా? ట్రైన్ మీరు పార్దీవ్, మీ సంగతి జనరల్ టికెట్. సార్ మీరు ప్రీమియం రైల్వేస్. సార్ గారు సార్ తెలిసిందే. సార్ మీరు చెప్పండి సార్. ఇట్స్ ట్రావెల్ టైమ్. ఓకే సార్. మీరు రత్నాచల్ ఎక్స్ప్రెస్ లవర్. మళ్ళీ ఎప్పుడు పెడితే డేట్ ఐడియా ఉంది? రత్నాచల్ ఎల్హెచ్బి ఎప్పుడు వస్తుందో? మీ అందరినీ కలిసినందుకు ఈ రోజు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఇది శుక్రవారము, శ్రావణ శుక్రవారము కాదు. ఈ పర్వదినాన్న మిమ్మల్ని అందరినీ కలిసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మీటింగ్ మీ. రత్నాచల్ ఎల్హెచ్బి కాకపోవచ్చు, రత్నాచల్ ఐసెఫ్ లోనే ఉండాలి మనం ఉన్నంత వరకు. చాలా ఫీల్ అవుతున్నాను నేను. మీకు బాగా వర్కౌట్ విజయవాడ వెళ్ళి విజువల్ చూడంగానే నేను ఆవేశంగా ఇంట్రో తీసేస్తున్నా. ఈ రోజుతో ఎల్హెచ్పి మామూలుగా ఉండదు, లెగసీకి ఎర్ర పెయింట్ పడింది, అది ఇదని చెప్పేస్తున్నా. ముందు నుంచి వినాయకుడు వచ్చి తమ్ముడు ఒకసారి ఫేస్ కొంచెం బ్యాక్ టర్నింగ్ ఇచ్చుకోవాలి, షంటర్ వేసుకునేది వచ్చి. ఈ ట్రైన్ ఒక లెగసీ అండి, ఇంకో లెగసీ అవసరం లేదు. వద్దాం సార్, మంచిదే కదండి, సాఫ్ట్వేర్ అప్డేట్స్ మంచిదే కానీ ప్రయారిటీ ఎలా ఉందండి బాబు? వెనక ఇప్పుడు అంగా ఉంది, వందే భారత్ ఉంది. 110తోనే ఈ రేంజ్ ప్రయారిటీ రన్ ఇచ్చాడంటే 130 వస్తే ఇంకే రేంజ్ పూనకాలు చెప్పేస్తాడు అనేది ఎక్స్పెక్టేషన్. వందే భారత్ పనికిరాదు ఇంకా. విక్రమసింహపురిని మించిపోద్ది ఏదో రోజు. వందే భారత్ కాల్ చేయాలి, ఇంక రిపీట్ చేయాలి పక్కా. ఇప్పుడే దొరకట్లేదు. మీరు అన్నారు కదా గోల్డెన్ డెక్ ఆఫ్ గుంటూరు డివిజన్ ఏది మన జనభూమి అన్నారు కదా, ఇది గోల్డెన్ డెక్ ఆఫ్ విజయవాడ డివిజన్ ఇది. అంతే. ఈ రోజు నేను ట్రావెల్ చేయబోయేది చైర్ కార్లో అనమాట. నాకు వచ్చేది C1 అండి, సీట్ నెంబర్ 68. ఇప్పుడేమో మన తమ్ములతో కలిసి లోకో చూపిస్తా అండి, ఏం లోకో పెడతాడో. నాకు తెలిసి మ్యాక్సిమం వ్యాప్ 7 అనుకుంటున్నా, కానీ వ్యాప్ 4 పెడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఎల్హెచ్బికి వ్యాప్ 7 ఎంత కాంబోనో ఐసీఎఫ్కి వ్యాప్ 4 అంత బాగుంటుంది అనమాట. చూద్దాం. నాకు తెలిసి వ్యాప్ 7 తీసుకొచ్చారు కాబట్టి మళ్ళీ వ్యాప్ 7 పెడతాను అనుకుంటున్నా. తమ్ముడు నీకు లాస్ట్ మంత్ అంతా వ్యాప్ P4 కదా, మళ్ళీ ఇప్పుడు నీకు P7 పెడుతుంది ఇప్పుడు నుంచి. ఇప్పుడు ఎల్హెచ్బికి రీసెటిల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు రేపు కంటిన్యూ చేద్దామని వ్యాప్ 7. ఓకే ఓకే. కానీ ఇప్పుడు వ్యాప్ 7 ఇస్తున్నారండి. ఏ చెప్తున్నా P4 కాదు, దీనికి P5 పెట్టు. దీని పెట్టినా దీని రన్ ఇలానే ఉంటుంది, దీని రన్ అలాగే ఉంటుంది, తగ్గేదే లేదు. అంటే అంటే ఇప్పుడు ఇంతకు ముందులాగా అంగా ఇవన్నీ ఓటు చేయట్లేదు, ఇప్పుడు చేస్తానే లేదా? చేస్తుంది. ఇప్పుడు అమరావతి ఉంది వెనకాల, వందే భారత్ ఉంది, చేస్తే ఓటు ఎక్కువ అంటే అమరావతి చేస్తుంది, వందే భారత్ చేస్తుంది, ఉన్నాయి అయితే ఇది దేనికి ఇవ్వదు కదా, ప్రశాంతిగా అయిపోతుంది ఓటు ఎక్కువ. ఇది కొడుతుంది ప్రశాంతి కావాలంటే. వ్యాప్ 7 లాలాగూడ 30259. వావ్, చూశారు కదా మన లోకోమోటివ్ అండి. వ్యాప్ 7 30259, వ్యాప్ 7 లాలాగూడ. మనకి ఎండ్ టు ఎండ్ ఈ లోకోమోటివ్ తీసుకెళ్తుంది. వ్యాప్ 7 ప్లస్ ఎల్హెచ్బి ట్రై చేశాను, వ్యాప్ 4 ప్లస్ ఐసీఎఫ్ ట్రై చేశాను. కాకపోతే చాలా రోజులకి వ్యాప్ 7 ప్లస్ ఐసీఎఫ్ ట్రై చేస్తున్నాను అనమాట. చూస్తాను కదా, ఇది కూడా రేరెస్ట్ కాంబో అనమాట. చూద్దాం మన స్పీడ్ ఎలా ఉంటుంది ఈ ట్రైన్లో. ఇప్పుడు మొత్తానికి మన ఐసీఎఫ్ చైర్ కార్కి ఎంటర్ అయిపోయినా అండి. మన కోచ్ వచ్చేసి C1, సీట్ నెంబర్ 68 అనమాట. చూస్తున్నాం మిమ్మల్ని కూడా అండి, ఉంటారు కదా గ్రూప్లో ఉంటారు కదా, వేరే కదా టీచర్ నాని. ఓకే ఓకే, థ్యాంక్స్ మీట్, థ్యాంక్ యూ మీట్. ఓకే ఓకే, తిట్టుకుంటారండి బాబు గ్రూప్లో. అదే బాయ్ అండి. ఇప్పుడు మన ట్రైన్ స్టార్ట్ అవడానికి దగ్గర 10 నిమిషాలు టైం ఉందండి. ఈ 10 నిమిషాలు నేను ఏం చేస్తాను అంటే మన ట్రైన్లో ఒక సెకండ్ సీటింగ్ కోచెస్, తర్వాత జనరల్ కోచెస్ మొత్తం చూపిస్తాను, సరేనా? ఇదేమో మన ట్రైన్లో ఒక సెకండ్ సీటింగ్ రిజర్వేషన్కి వచ్చేసండి. వావ్, ఇవి సెకండ్ సీటింగ్ రిజర్వేషన్కి వచ్చేసాను అనమాట. చాలా బాగున్నాయి చూడడానికి, మాత్రం మెయింటెనెన్స్ చాలా బాగుందన్నమాట.
చూసారా, ఇది సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచెస్ అండి. మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది. ఈ ట్రైన్ని మెయింటైన్ చేసి విజయవాడలో అండి. కానీ విజయవాడలో మెయింటెనెన్స్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. చూసారా, ఒక చైర్ కార్ కాదు, సెకండ్ సిట్టింగ్ మెయింటెనెన్స్ ఇంత బాగుందంటే, చైర్ కార్ మెయింటెనెన్స్ ఎలాగో బాగుంటుంది, కానీ సెకండ్ సిట్టింగ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుందండి. ప్రజెంట్ మన కోచ్ మాత్రం చాలా ఖాళీ ఉందన్నమాట. మేబీ దువ్వాడ, అనకాపల్లి దగ్గర మాత్రం ఫుల్ అయిపోవచ్చు. రత్నాచల్ జనరల్ కోచ్ అండి, చూడండి. ఇది మన రత్నాచల్ జనరల్ కోచెస్ అండి. వావ్, జనరల్ కోచ్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయిందండి. చూడండి, ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది. జనరల్ కోచ్ చూశారు కదా, జనరల్ కోచ్ మాత్రం ఆల్మోస్ట్ వైద్యులో ఫుల్ అయిపోయింది. కాకపోతే దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ట్రైన్లో జనరల్ కోచ్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇది ఒక అడ్వాంటేజ్ ఈ ట్రైన్లో మాత్రం. ఇప్పుడు టైం ఏమో కరెక్ట్గా 12:50 అయిందండి. మన ట్రైన్ 12:50 తీసేస్తారండి. ఇంకా మన ట్రైన్ విషయానికి వస్తే రత్నాచల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12717, ట్రైన్ నెంబర్ 12718. ఇది ఒక డైలీ రన్నింగ్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి. వైజాగ్ టు విజయవాడ, విజయవాడ టు వైజాగ్ అనమాట. మన ట్రైన్ ఏమో 12:55 వైజాగ్లో డిపోట్ అవుద్ది. నైట్ 7:15 విజయవాడ చేరుకుంటాం అనమాట. ఇంకా మన ట్రైన్లో మొత్తం 24 కోచ్లు ఉన్నాయండి. ఆ 24 కోచ్ల్లో 3 చైర్ కార్ కోచెస్, ఒక ప్యాంట్రీ కార్ కోచెస్, 2 SLR కోచెస్, తర్వాత 8 సెకండ్ సిట్టింగ్ కోచెస్, ఇంకా మిగతావన్నీ జనరల్ కోచెస్ అండి. ఈ ట్రైన్లో దగ్గర 10 జనరల్ కోచెస్ ఉన్నాయి అనమాట. ఈ ట్రైన్లో మొత్తం 24 కోచెస్ అండి. ఫుల్ ఆక్యుపైడ్ బండి అనమాట ఈ ట్రైన్ అయితే. చూడండి, 12:50 అయింది, కరెక్ట్ టైం 12:50 అయింది. చూడదు ఆన్ టైం డిపా తెలిసారి చూద్దాం, కరెక్ట్గా వెయిట్ చేద్దాం. ఆగండి, ఆల్రెడీ RPF అయితే సిగ్నల్ ఇచ్చారు. మొత్తానికి మన ట్రైన్ ఏమో డిపార్ట్ అయిపోయిందండి. మన ట్రైన్ ఏమో డిపార్ట్ అవ్వాల్సిన టైం వచ్చి 12:55, 12:50 డిపార్ట్ అయిందండి. 2 మినిట్స్ ఈ ట్రైన్కి పెద్ద లెక్క కాదు. కాకపోతే ఈ ట్రైన్ వెనకాల బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయండి. 12:50 రత్నాచల్, 1:05 ప్రశాంతి, 1:25 అమరావతి, 2 గంటలకి తిరుమల, 2:30 వందే భారత్, 3 గంటలకి హౌరా SMVT బెంగళూరు. అబ్బా, బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ అండి ఈ ట్రైన్ వెనకాల. చూద్దాం, మన ట్రైన్కి వందే భారత్ ఇంకా అమరావతి ఓవర్టేక్ చేసే ఛాన్స్ ఉందండి. చూద్దాం ఓవర్టేక్ చేస్తారో లేదో. వా 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 తమ్ముడు బాయ్, మళ్ళీ కలుద్దాం తమ్ముడు. బాయ్ తమ్ముడు, థ్యాంక్ యూ. అక్కడ చూసారా వ్యాప్ 7 లోగో ఉంది చూసారా, ప్లాట్ఫామ్ నెంబర్ 4లో. అది ప్రశాంత్ ఎక్స్ప్రెస్ అండి. వ్యాప్ 7 విజయవాడ రెడీగా ఉంది అక్కడ. చూసారా, ఇది విశాఖపట్నం లోకో షెడ్ అండి. డీజిల్ లోకోమోటివ్స్, ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అబ్బాబ్బా, ఇది WDG 4B లోకోమోటివ్ అండి. తర్వాత వ్యాప్ 7 లోకోమోటివ్, వ్యాగ్ 9 లోకోమోటివ్, తర్వాత మళ్ళీ వ్యాప్ 7 రాయిపోయినా. అబ్బాబ్బా, వ్యాప్ 7. బాయ్. తర్వాత ఏమో ఓహో వ్యాగ్ 9, వ్యాప్ 7, వ్యాగ్ 9, బ్యాక్ టు బ్యాక్ లోకోమోటివ్స్ ఉన్నాయండి ఇక్కడ. మొత్తానికి చాలా రోజుల తర్వాత ICF కోచెస్లో దానికి వ్యాప్ 7 కాంబో అండి. చూద్దాం ఈ రెండింటి కాంబో ఎలా ఉంటుందో. వ్యాప్ 7 లాలాగూడ 37626 HOG ఫిట్టెడ్ లోకోమోటివ్ అండి ఇది. మీకు చెప్పే కదా ఈ ట్రైన్లో ప్యాంట్ ఇక్కడ ఉందని చెప్పి. బిర్యానీ లంచ్ అమ్ముతున్నారు. లంచ్లో బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అమ్ముతారండి. ఈరోజు ఫ్రైడే కదా, కార్తీక శుక్రవారం కాబట్టి నేను ఈరోజు నాన్ వెజ్ తిన్నాను, అందుకు కొనట్లేదు. ఆల్రెడీ నేను ఫుడ్ తెచ్చుకున్నా మన ఇంటి నుంచి, పులిహోర ఇంకా బూరెలు. చూసా టైం కోసం తింటా అనమాట. చూస్తున్నారా, ఈ లైన్ వచ్చేసి టువర్డ్స్ విజయనగరం, భువనేశ్వర్, హౌరా లైన్ అండి. ఇది టువర్డ్స్. మనమేమో టువర్డ్స్ విజయవాడ, తర్వాత చెన్నై లైన్కి డౌట్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి చూసారా, ఇదేమో హౌరా లైను, ఇదేమో చెన్నై లైన్ అనమాట. ఇప్పుడు మనం టువర్డ్స్ విజయవాడ వెళ్ళిపోతాం ఈ రూట్లో.
చూసారా ల్యాండ్స్కేప్స్ ఎంత బాగున్నాయో. వావ్, బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. అబ్బా అబ్బా ఎంత మంచి ల్యాండ్స్కేప్స్ చూసారా అవి. అదిరిపోయినాయి కదా ల్యాండ్స్కేప్ అయితే మాత్రం. షాకింగ్ అండి బాబు, ఇంత మెల్ల రావడం వందే భారత్. బాయ్ బాయ్ వందే భారత్. దువ్వాడ. దువ్వాడలో మాత్రం జనాలు బాగానే ఉన్నారు ఈ ట్రైన్కి. బాబా చూసారా ఎలా ఉన్నారు. వెల్కమ్ టు దువ్వాడ. దువ్వాడ ఏమో మన విశాఖపట్నానికి ఒక సపోర్టింగ్ స్టేషన్ అండి. మన బెంగళూరుకి యలహంక, తర్వాత ఏమో మన హైదరాబాద్కి కాచిగూడ, ఇలాగే వైజాగ్కి దువ్వాడ ఒక సపోర్టింగ్ స్టేషన్ అనమాట. ఇంకా దువ్వాడ స్టేషన్ విషయానికి వస్తే స్టేషన్ కూడా ఏమో DVD అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 4. డివిజన్ ఏమో వాల్తేరు డివిజను. జోన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్. ఇంకా దువ్వాడతో మన ట్రైన్ ఇంకా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఎండ్ అయిపోతుందండి. ఇంకా నెక్స్ట్ అనకాపల్లి నుంచి మన ట్రైన్ ఏమో విజయవాడ డివిజన్కి ఎంటర్ అవుతుంది. SCR రైల్వే జోన్కి ఎంటర్ అవుతుంది అనమాట. చూద్దాం. ఇంకా మన ట్రైన్ దువ్వాడ తర్వాత తన హోమ్ జోన్కి ఎంటర్ అవుతుంది అనమాట. వైజాగ్ నుంచి దువ్వాడ దాకా మాత్రం మెల్లగా వచ్చాడండి. ఏదో కొంచెం ట్రాక్ వర్క్ జరుగుతున్నాయి అనుకుంటా, అందుకు కొంచెం మెల్లగా వచ్చాడు. ఊహించినంత స్పీడ్కి రాలేదు, నార్మల్గానే వచ్చాడు. ఇంకా చెప్పాలంటే మన ట్రైన్ ఇప్పటిదాకా 30 కిలోమీటర్ కవర్ చేసిందండి. మొత్తానికి మన ట్రైన్ దువ్వాడ నుంచి డిపార్ట్ అయిపోయిందండి. మెయిన్ లైన్ డిపార్చర్ కాబట్టి కొంచెం జాగ్రత్త ఎక్కాలి, ఎందుకంటే ట్రైన్ రప్ప నుంచి సప్పని లాగేస్తాడు కాబట్టి. ఇంకా దువ్వాడ నుంచి మొత్తం 3 లైన్స్ ఉంటాయండి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ అనకాపల్లి, ఒక లైన్ ఏమో టువర్డ్స్ విశాఖపట్నం, ఒక లైన్ ఏమో టువర్డ్స్ సింహాచల్ అనమాట. కొన్ని ట్రైన్స్ ఏమో వైజాగ్ రావు, దువ్వాడ నుంచి బైపాస్ వెళ్ళిపోతాయి. ఎగ్జాంపుల్ మన SMVT హౌరా దురంతో ఎక్స్ప్రెస్, పుట్టపర్తి సాయి ప్రశాంత్ నీలం ఎక్స్ప్రెస్, కొన్ని ట్రైన్స్ ఉన్నాయి కదా, ఇవి మన వైజాగ్ రావు, ఇక్కడ నుంచి డైవర్ట్ అయిపోతాయి అనమాట. అందుకే దువ్వాడ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ అనమాట. బాయ్ బాయ్ దువ్వాడ. వైజాగ్లో మాత్రం హ్యూమిడిటీ మంది దారుణంగా ఉందండి. లాస్ట్ 1 నుంచి వైజాగ్లో ఉన్నాం కదా, చాలా చెమటండి. ఏసీ లేకపోతే ఉండలేము. బెంగళూరులో ఏమో చెమట రాదు, ఇక్కడ వైజాగ్లో ఏమో చెమట వద్దున్న వస్తుంది. ఇప్పుడు దాకా నేను దగ్గర 3 లీటర్ వాటర్ తాగా, అయినా సరే నా దాహం తీరట్లేదండి.
వెల్కమ్ టు అనకాపల్లి. బా ఇక్కడ కూడా గ్రౌండ్ కూలింగ్ బాగానే ఉంది బాబు ఈ ట్రైన్. వెల్కమ్ టు అనకాపల్లి. అనకాపల్లి మన ట్రైన్కి సెకండ్ స్టాప్ అనమాట. అనకాపల్లి కూడా మన ట్రైన్కి క్రౌడ్ పుల్లింగ్ చాలా బాగా జరిగిందండి. ఇంకా మన రత్నజల్ విషయానికి వస్తే రత్నజల్ ఎక్స్ప్రెస్ ఏమో అక్టోబర్ 2, 1994లో స్టార్ట్ అయిందండి. అంటే మన ట్రైన్ స్టార్ట్ అయ్యి దగ్గర 31 ఇయర్స్ అయిపోయిందనమాట. అప్పటి నుంచి ఇప్పటి దాకా విజయవాడ నుంచి వైజాగ్ దాకా మన ట్రైన్ ఒక 1 ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రైన్ అండి. వైజాగ్ టు విజయవాడ చాలా ట్రైన్స్ ఉన్నాయి. జనభూమి ఉంది, వందే భారత్ ఉంది, సింహాద్రి ఉంది, చాలా ట్రైన్స్ ఉన్నాయి. కాకపోతే రత్నజల్కు ఉన్న ఫ్యాన్ బేస్ వేరే లెవెల్ అండి. చూసారుగా క్రౌడ్ పుల్లింగ్ ఎలా ఉందో. దువ్వోడ్లో కానీ ఇంకా మన అనకాపల్లిలో కానీ ఇంకా రాను ఇంకా రాజమండ్రి దగ్గర ట్రైన్ మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది అనుకుంటా. ఇంకా మన ట్రైన్ ఏమో అనకాపల్లి నుంచి డిపార్ట్ అయిపోయిందండి. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తుని అనమాట. యాక్చువల్గా మన ట్రైన్కి ఎప్పటి నుంచో ఎలమంచిలో స్టాప్ అడుగుతారు కానీ ఇంతవరకు రైల్వే వాళ్ళు అప్రూవ్ చేయలేదన్నమాట. జన్మభూమికి అప్రూవ్ చేశారు కానీ ఈ ట్రైన్కి అప్రూవ్ చేయలేదు. బాయ్ బాయ్ అనకాపల్లి, బాయ్ బాయ్. శారదా రివర్ అండి.
తిరుపతికి వచ్చానండి. ఇప్పుడు నేను మన ఐసీఎఫ్ చైర్ కార్ కోచ్ యొక్క ఇంటీరియర్ చూపిస్తాను. మొత్తం చూడండి ఐసీఎఫ్ ఇంటీరియర్కి ఎలా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది మన ఇంటీరియర్. ఇది మన సీట్స్ అండి. ఈ సీట్స్ ఏమో 3+2 కాంబినేషన్ సీట్స్ అనమాట. ఇక్కడేమో మనకి మొబైల్ హోల్డర్ ఉంది. ఇదేమో స్విచ్ అనుకుంటా. ఇక్కడేమో ఛార్జింగ్ సాకెట్ ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఫుడ్ ట్రే కూడా ఉందన్నమాట. ఇక్కడ చూస్తే మీకు మన వాటర్ బాటిల్ హోల్డర్ కూడా ఉందండి. ఓల్డ్ కోచే కానీ మెయింటెనెన్స్ మాకు చాలా బాగుందన్నమాట. మెయింటెనెన్స్ టాప్ నాచ్ అనమాట. ఇవన్నీ లగేజ్ ర్యాక్స్ అనమాట. చూడండి ఇవన్నీ లగేజ్ ర్యాక్స్. మన ఐసీఎఫ్ కోచ్లో మొత్తము 73 సీట్స్ ఉంటాయండి. ఇది ఎల్హెచ్బి అయితే 78 సీట్స్ ఉంటాయి అనమాట. అదే డిఫరెన్స్. కానీ ఐసీఎఫ్ కోచ్ కానీ ఎల్హెచ్బి కంటే ఐసీఎఫ్ చాలా బాగుందండి. మెయింటెనెన్స్ పరంగా మాత్రం చాలా బాగుందండి. చూసారు ఎంత బాగుంది లేక్ అంతా. వా 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 ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఉల్లిపాడు ఓవర్టేకింగ్ మచిలీపట్నం, విశాఖపట్నం. వెల్కమ్ టు తుని. అబ్బా తునిలో కూడా క్రౌడ్ మామూలుగా లేరుగా ఈ ట్రైన్కి. వెల్కమ్ టు తుని, వెల్కమ్ టు ఈస్ట్ గోదావరి. అబ్బబ్బా అనకాపల్లి నుంచి తుని వరకు లాక్కొని వచ్చాడండి. ఏమైనా లాక్కొని వచ్చాడు బాబో. యాక్చువల్గా విశాఖపట్నం విజయవాడ మధ్యలో శతాబ్ది లేదని చాలామంది బాధపడతారండి.
శతాబ్ది ఎందుకండి రత్నజల్ ఉండగా, అబ్బా ఆ స్పీడు, ఫ్లాట్ 110 స్పీడు, ఆ ఫ్లాట్ 1 వెయిల్ సౌండ్, ఆ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్, ఆ గ్రీనరీ చాలా బాగుందండి. ట్రైన్ జర్నీ లోపల ఇంటర్నల్గా బాగుంది, బయట విజువల్గా బాగుంది, చాలా బాగుంది. ఇది ఒక విజువల్ డిడ్ అండి బాబు, నిజంగా చెప్తున్నాగా. రైల్ ఫ్యాన్స్కి విజువల్ డిడ్ ఈ ట్రైన్లో మాత్రం చాలా బాగుంది జర్నీ అయితే. ఇంకా మన ట్రైన్లో ఫేర్ విషయానికి వస్తే, నేను ఈ ట్రైన్లో ఎండ్ టు ఎండ్ అండి, వైజాగ్ నుంచి విజయవాడ దాకా చైర్ కార్లో 545 రూపీస్ పే చేశానండి. ఇది సెకండ్ సిట్టింగ్లో 180 అండి, ఇది జనరల్ అయితే 150 అండి. మొత్తం ఈ ట్రైన్లో ఓన్లీ సిట్టింగ్ ట్రైన్ అనమాట, దీనిలో పడుకోవడానికి బెడ్స్ ఉండవు అనమాట. ఇంకా తుని విషయానికి వస్తే, తుని ట్రైన్ కోడ్ ఏమో TUNI అండి, టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 2 అండి. జోన్ సౌత్ ఇండియన్ రైల్వే జోన్, డివిజన్ విజయవాడ. మొత్తానికి మన ట్రైన్ సిగ్నల్ ఇచ్చారండి తునిలో, చూసారుగా. అబ్బా లోకోమోటివ్ హార్న్ కూడా డిఫరెంట్గా వస్తుంది సౌండ్ కూడా. మొత్తానికి మన ట్రైన్ ఏమో తుని నుంచి డిపార్ట్ అయిపోయిందండి. ఆ లోకోమోటివ్ హాంకింగ్ సౌండ్ చూసారా, డిఫరెంట్గా వస్తుంది సౌండ్ మాత్రం. వ్యాబ్ 7లో కూడా లోకోమోటివ్ అండి, ఆ సౌండే డిఫరెంట్. బాయ్ బాయ్ తుని. వెల్కమ్ టు అన్నవరం, ఆంధ్రదేశానికి ఒక వరం. ఆహా, వెల్కమ్ టు అన్నవరం. ఈ అన్నవరానికి మన రత్నజల్ ఎక్స్ప్రెస్కి చాలా సంబంధం ఉందండి. ఎలా తెలుసా, మన అన్నవరం టెంపుల్ చూసారు, అన్నవరంలో ఫేమస్ టెంపుల్ సత్యనారాయణ స్వామి టెంపుల్. ఆ టెంపుల్ ఏమో రత్నగిరి కొండల మీద ఉందండి. ఆ రత్నగిరి కొండల మీద ఉన్న రత్నం, తర్వాత ఏమో విశాఖపట్నం అండి సింహాచలం. ఆ సింహాచలంలో చలం, ఈ రత్నాన్ని ఆ చలాన్ని కలిపి రత్నాచల్ ఎక్స్ప్రెస్గా మన ట్రైన్ నామకరణం చేశారనమాట. చూసారు కదా, అన్నవరంలో రత్నగిరి కొండలు, విశాఖపట్నంలో సింహాచలం కొండలు, ఆ రెండింటిని కాంబోనే మన రత్నాచల్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇంకెప్పుడైనా సరే అన్నవరం వస్తే, ఇక్కడ అన్నవరంలో చెప్పే కదా సత్యనారాయణ స్వామి టెంపుల్, ఆ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఇంకా అన్నవరం స్టేషన్ విషయానికి వస్తే, అన్నవరం స్టేషన్ కోడ్ ఏమో ANV, టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 3, జోన్ సౌత్ ఇండియన్ రైల్వే జోన్, డివిజన్ విజయవాడ. కానీ తుని తర్వాత అన్నవరం దాకా కొట్టాడండి, కొట్టుడు ఏమి కొట్టుడు తెలుసా, అబ్బాబ్బాబ్బా. ఫ్లాట్ 110 సౌండ్ అండి బాబు, మామూలు సౌండ్ కాదు, నిజం చెప్తున్నా కదా. ఇంకా ICFలోనే వీడు ఇలా రచ్చిపోతుందంటే, ఇంక రేపు వీడికి LHB ఇచ్చారనుకోండి, అబ్బబ్బా దీని ముందు వందే భారత్, శతాబ్ది, తేజస్, రాజధాని ఏవి పనికిరావు, ఇంకా అన్ని డమ్మీయే. మొత్తానికి మన ట్రైన్ ఏమో అన్నవరం నుంచి డిపార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు చెప్పాక అన్నవరంలో ఒక టెంపుల్ ఉందని చెప్పి, ఆ టెంపుల్ ఏమో మన ట్రైన్ స్టేషన్ దాటిన కనిపిస్తుంది అనమాట. చూపిస్తాగండి, అటు సైడ్ చూపిస్తాం మీకు టెంపుల్ మొత్తం. చూసారు కదా, అదే అన్నవరం టెంపుల్ అండి. మంచి టెంపుల్ అండి, చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. చూసారు కదా, అవి రత్నగిరి కొండలు. చూసారు కదా అన్నవరం టెంపుల్, అది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. అది ఎప్పుడైనా సరే మీరు వైజాగ్ వచ్చినా సరే, విజయవాడ వచ్చినా సరే, రాజమండ్రి వచ్చినా సరే, టువర్డ్స్ అన్నవరంకి వస్తే కనుక ఆ టెంపుల్కి దర్శనం చేసుకోండి, చాలా మంచి టెంపుల్ అనమాట. అక్కడ వ్రతం కూడా చేసుకోవచ్చు. మన ట్రైన్లో ప్యాంటికర్ ఉంది, కానీ ప్యాంటికర్లో మంచిగా బిర్యానీ అన్నీ అమ్ముతున్నారు అండి. సమోసా, ఆనియన్ సమోసా, ఆలు సమోసా అన్నీ అమ్ముతున్నారు. కాకపోతే నేను లంచ్ ఇంట్లో తెచ్చుకున్నా. చెప్పే కదా, ఈరోజు కార్తీక శుక్రవారం కదా, మంచిగా ఇంట్లో బూరెలు ఉండేదన్నమాట. బూరెలు పుల్ల తెచ్చుకున్నా మంచిగా లంచ్కి. తెలుగు నాన్ వెజ్ తినము, ఇంకా బయట ఫుడ్ తీసుకుని చెప్పి మంచిగా ఇంట్లో తెచ్చుకున్న ఫుడ్. ఇంకా తుని తర్వాత మన ట్రైన్ యొక్క, సారీ తుని కాదు అన్నవరం, అన్నవరం తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ సామర్లగూడ అండి. సామర్లగూడలో కలుస్తాం మీకు. సరిగా
సామర్లకోట. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్. అబ్బబ్బబ్బబ్బబ్బా, हाँ वो गया 1 नंबर है, ये 3 नंबर है. अब जनाब जो है आज फर्स्ट प्लेटफॉर्म पर मैं भी उतरूँगा. వెల్కమ్ టు సామర్లకోట. మనం విశాఖపట్నం నుంచి ఇక్కడ దాకా ఎక్కడ సామర్లకోట దాకా మనం దగ్గర 150 కిలోమీటర్లు కవర్ చేసామండి. ఇప్పుడు చెప్తున్నా కదా, ట్రైన్ ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయిందండి. ఏసీ కోచ్లో కూడా జనాలు బయట నిలబడి ట్రావెల్ చేస్తారండి. ఈ ట్రైన్కి అంత డిమాండ్ ఉందన్నమాట. నేనేమో వ్లాగింగ్ చేసుకోవడానికి బయటకు వస్తే నా సీట్లో వేరే వాళ్ళు కూర్చోరు అనమాట. ఇంకా సామర్లకోట జంక్షన్ విషయానికి వస్తే సామర్లకోట స్టేషన్ కోడ్ ఏమో SLO. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 3. జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, డివిజన్ విజయవాడ. సామర్లకోట జంక్షన్ ఎందుకంటే సామర్లకోట నుంచి మొత్తం 3 లైన్లు వెళ్తాయండి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ రాజమండ్రి, ఒక లైన్ ఏమో టువర్డ్స్ విశాఖపట్నం, ఒక లైన్ ఏమో టువర్డ్స్ కాకినాడ టౌన్. అందుకే సామర్లకోట చాలా ఇంపార్టెంట్ జంక్షన్ అన్నమాట. ఇప్పుడు ఏం చెప్పినా ఇంత మంచి క్రౌడ్ అవుతుంది ట్రైన్లో. యాక్చువల్గా ఈ ట్రైన్ ఎప్పుడు ఫుల్లే ఉంటుంది. ఈరోజు ఎందుకు చెప్పిన డిమాండ్, ఈరోజు హాలిడే, రేపేమో రాఖీ అది హాలిడే, తర్వాత సండే, తర్వాత ఏమో దగ్గరలో వినాయక చవితి కూడా ఉందన్నమాట. బ్యాక్ టు బ్యాక్ హాలిడేస్ ఉండడం వల్ల అందుకే ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోతున్నాయండి. యాక్చువల్గా నాకు టికెట్ దొరకలే, బుక్ చేసినప్పుడు వెయిటింగ్ లిస్ట్ 5 ఉండేది. మొన్న కరెక్ట్ 1 డే ముందు కన్ఫర్మ్ అయింది నాకు. మన రత్నాచల్ ఎక్స్ప్రెస్లో నార్మల్ జనరల్ కోడ్ కంటే ఈ స్టూడెంట్స్ ఎంప్లాయీస్ కూడా చాలామంది ఎక్కుతుంటారండి. విజయవాడ టు రాజమండ్రి, రాజమండ్రి విశాఖపట్నం, సామర్లకోట రాజమండ్రి, సామర్లకోట విశాఖపట్నం, ఇలా స్టూడెంట్స్ ఎంప్లాయీస్ ఈ ట్రైన్లో చాలామంది ఎక్కుతుంటారు అనమాట. అందుకే ఈ ట్రైన్ ఎప్పుడు త్రూఅవుట్ ద ఇయర్ ఫుల్ ఉంటుంది. మన ట్రైన్ ఏమో సామర్లకోట నుంచి డిపార్ట్ అయిపోయిందండి. మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అన్నపర్తి. యాక్చువల్గా ఇంతకుముందు ఎక్కినప్పుడు ఈ ట్రైన్లో అన్నపర్తి స్టాప్ లేదు. నాకు వెళ్తే రీసెంట్గా ఇచ్చారనుకుంటారు స్టాప్ అన్నపర్తిలో. బాయ్ బాయ్ సామర్లకోట జంక్షన్. మన ట్రైన్ ఇలా సామర్లకోట నుంచి డిపార్ట్ అయిందో లేదో ఎవరు చైన్ లాగేశారండి. ఈ చైన్ లాగిన వెంటనే మన లోకో పైలట్ గారు మొత్తం 4 హాంకింగ్స్ చేస్తారన్నమాట. 4 హాంకింగ్స్. ఆ హాంకింగ్ సిగ్నల్ ఏంటంటే చైన్ లాగారని అర్థం అనమాట. ఎందుకు ఎవరు లాగుతారో అర్థం కాదండి బాబు. ఇలా చేయడం వల్ల చాలా రిస్క్ తెలుసా. ఏదో తప్పదు అంటే లాగాలి తప్ప ఇలా అన్నెసరీ చాలా రిస్క్ అండి బాబు, చాలా రిస్క్. వెల్కమ్ టు అన్నపర్తి. అబ్బబ్బబ్బబ్బా, అన్నపర్తిలో కూడా ఏం క్రౌడ్ రా బాబు, ఏం క్రౌడ్. విశాఖపట్నం విజయవాడ కుజానివతి రత్నాచల్ एक्सप्रेस प्लेटफॉर्म नंबर 8 पर खड़े थे. धन्यवाद. May I have your attention please? 1 2 7 1 7 from వెల్కమ్ టు అన్నపర్తి. ఫస్ట్ టైం నేను ఈ ట్రైన్ని లాస్ట్ టైం 2012లో ఎక్కాయండి. అప్పుడు మన ట్రైన్కి అన్నపర్తిలో స్టాప్ లేదండి. ఈ ట్రైన్కి రీసెంట్గా ఇచ్చారు అన్నపర్తిలో స్టాపు. కానీ ఒకరు అర్థం కావట్లేదు, ఈ ట్రైన్కి అన్నపర్తిలో స్టాప్ ఇచ్చారు ఓకే, నూజివీడులో స్టాప్ ఇచ్చారు ఓకే, కాకపోతే ఈ ట్రైన్కి ఎలమంచిలో స్టాప్ ఎందుకు అర్థం కావట్లేదు. కానీ ఎలమంచిల్లో జనభూమికి స్టాప్ ఇచ్చారు, విశాఖకి స్టాప్ ఇచ్చారు, గోదావరికి స్టాప్ ఇచ్చారు, అన్ని ట్రైన్ స్టాప్ ఇచ్చారు. కానీ మన రత్నాచల్కి ఇవ్వలేదన్నమాట. ఏంటో నా లాజిక్ అర్థం కాదు, రైల్వే లాజిక్. ఆహా, మన లోకో సౌండ్ చూసారా ఎలా హాంకింగ్ ఇస్తుంది రర్ర అని చెప్పి. ఆహా, సౌండ్ చూడండి.
ఏం కరువు అండి బాబు, ఏం కరువు. ట్రైన్ మొత్తం కనిపిస్తుందిగా. మీరు ఇప్పుడే ఒక కరువు చూసారా కడియం తర్వాత. ఈ కడియం కరువు అనేది సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక లాంగెస్ట్ కరువు అండి బాబు. ఏమైనా ఉంటుంది ఆ కరువు. యాక్చువల్గా ఇంకా మొత్తం చూపించాలి కానీ మధ్యలో గోస్ట్ ట్రైన్ వచ్చేసిందండి, లేకపోతే ఇంకా బాగా కనిపించింది కరువు అయితే. ఇంకా మన ట్రైన్ ముందే కాకినాడ చెంగల్పట్టు సర్కార్ ఎక్స్ప్రెస్ ఉందండి. అది కరెక్ట్ మన ట్రైన్కి 4 కిలోమీటర్స్ ముందనమాట. ఆ ట్రైన్కి మనోడు ఓటీ చేయట్లేదు, అలా అని చెప్పి ఆ ట్రైన్ స్పీడ్ వెళ్ళట్లేదు. దానివల్ల మన ట్రైన్ స్లో అయిపోతుందండి బాబు. వాడు పరిగెడితే మనం పరిగెడతాం. చూద్దాం ఓటీ ఇస్తాడో లేదో. వెల్కమ్ టు రాజమండ్రి, వెల్కమ్ టు రాజమహేంద్రవరం. ఇక్కడ చూసారా ప్లాట్ఫామ్ 2 లెటర్ ఉందో, కాకినాడ చెంగల్పట్టు సర్కార్ ఉంది. అక్కడ 3లో ఏమో లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి ఉందండి. వావ్, జన్మభూమి ఎక్స్ప్రెస్. ఇదేమో సర్కార్ ఎక్స్ప్రెస్. వా 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 వా. ఈ ట్రైన్కి కాకినాడ పుదుచ్చేరి రేక్ షేరింగ్ కూడా ఉందండి బాబు. కాచిగూడ చెన్నైకి ముందు రేక్ షేరింగ్ కూడా ఉంది. ఎండలు మాత్రం చాలా ఘోరంగా. ట్రైన్ మొత్తం ప్యాక్ ఉందండి, ట్రైన్ మొత్తం ప్యాక్. ఆహా, ఏ పిల్ల అదో చూసి నవ్వుతుంది. నవ్వనియండి సార్. వెల్కమ్ టు రాజమండ్రి అండ్ వెల్కమ్ టు రాజమహేంద్రవరం. రాజమండ్రి స్టేషన్ కోడ్ ఏమో RJY అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 5. జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, డివిజన్ విజయవాడ. రాజమండ్రి స్టేషన్ అండి విశాఖపట్నం విజయవాడ మధ్యలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేషన్ అండి. రాజమండ్రిలో ప్రతి ట్రైన్ ఆగాల్సిందే అండి పక్క. రాజమండ్రి నాకు తెలిసి రాజమండ్రి ఒకే ఒక ట్రైన్ ఆగదు, దురంతో ఆగదు. మిగతా ప్రతి ట్రైన్స్ అవుతాయండి. చూసారా క్రౌడ్ ఎలా ఉంది రాజమండ్రిలో ఇప్పుడు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయి అనమాట. రత్నజల్ వచ్చిందా, పక్కన సర్కారు ఉందా, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఇంకో ట్రైన్ ఉంది, ఏది ప్రశాంతి ఉంది, తర్వాత తిరుపతి ఎక్స్ప్రెస్ ఉంది, తర్వాత వందే భారత్ ఉంది, తర్వాత అమరావతి ఉంది. బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉండడం వల్ల రాజమండ్రిలో క్రౌడ్స్ ఉండే చాలా. ఎలా ఉన్నారు మొత్తం స్టేషన్ మొత్తం ప్యాక్ అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ స్టేషన్ మొత్తం ప్యాక్ అయ్యండి. ప్యాక్ మొత్తం ప్యాక్ 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 ప్యాక్. ఇప్పుడు రాజమండ్రి దాటినాక ఒక విజువల్ వండర్ వస్తుందండి. అదే హ్యావ్లాక్ బ్రిడ్జ్, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అండి. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్రిడ్జ్ అనమాట. నేను ఎప్పుడు రాజమండ్రి వచ్చినా పక్కా బ్రిడ్జ్ కవర్ చేస్తాను అండి, ఎక్సెప్ట్ నైట్ టైమ్స్. నైట్ టైమ్స్ అయితే కవర్ చేయడానికి అవ్వదు, కానీ మార్నింగ్ టైం వస్తే మాత్రం పక్కా కవర్ చేస్తాను. నేను 90% కవర్ చేస్తాను. మన ట్రైన్ ఏమో రాజమండ్రి దాకా దగ్గర ఒక 200 కిలోమీటర్లు కవర్ చేసిందండి. ఇంకా మనకి 150 కిలోమీటర్ బాకీ ఉందన్నమాట. అంటే మన ట్రైను విశాఖపట్నం నుంచి విజయవాడ దాకా 350 కిలోమీటర్లు కవర్ చేస్తాయండి. మొత్తం స్టాప్స్ 12 స్టాప్స్ అనమాట. ప్లాట్ఫామ్ నుంచి జన్మభూమి డిపార్ట్ అయిపోయిందండి. ఆ జన్మభూమిలో క్రౌడ్ చూసారా, అబ్బా 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 ఏమి క్రౌడ్ అండి బాబు, ఏమి క్రౌడ్. ట్రైన్ మొత్తం ప్యాక్. చూడు జనరల్లో మొత్తం ఏలాడుతారు జనాలు లిటరల్లీగా. అబ్బా అసలు ఈ ఏసీ కూడా. రాజమండ్రిలో క్రౌడ్ చూడండి బాబు, అబ్బా ఏమి క్రౌడ్ అండి బాబు. ఏదో భక్తులు దర్శనంకి వస్తారు కదా తిరుపతి దర్శనానికి, దానికంటే దారుణంగా ఉంది క్రౌడ్ అయితే. అబ్బా అబ్బా అబ్బా. రైల్వే డిపార్ట్మెంట్ రండి పర్లేదు రండి. బాగా రాజమండ్రి కరవండి బాబు. అసలు మన లల్లో కూడా మొత్తం కనిపిస్తుంది, వేపస నల్ల కూడా అయితే. అబ్బా 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 ఏంటి కరువు. వావ్, వెల్కమ్ టు గోదావరి రివర్.
కోరమండల్ ఎక్స్ప్రెస్ అండి. చెన్నై షాలిమార్ కోరమండల్ ఎక్స్ప్రెస్ అనమాట. షాలిమార్ చెన్నై కోరమండల్ ఎక్స్ప్రెస్ చూసారా? ఆ రూట్ వాటే కరువు అండి బాబు. ఏంటి కరువు అసలు, ఎక్సలెంట్ కదా కరువు అయితే. ఈ కరువు కథలు 100కి 100 మార్కులు ఇచ్చేవచ్చు ఎస్సీఆర్ వాళ్ళకైతే. ఎస్సీఆర్ వాళ్ళకి రాజమండ్రి. Bye bye Kovoor. East Coast Express. నిడదవోలు ముందు ఒక టెంపుల్ చూసారా? టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఇది ఏ టెంపుల్ ఎవరైనా నిడదవోలు చూస్తే కామెడీ చెప్పండి సరేనా? టెంపుల్ మాత్రం చాలా బాగుంది. శ్రీకార్ రైల్ ఓ వచ్చే వ్యాపారం. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్. అబ్బా మీరు ఈ మిషన్ లో భాగం కండి. నీటి సంరక్షణకి తోడ్పడండి. కలిసి నీటిని ఆదా చేద్దాం. జీవితానికి జీవం పోద్దాం. ప్రజాహితార్థం జారీ చేసిన వారు భారతదేశ ప్రభుత్వ జలశక్తి. వెల్కమ్ టు నిడదవోలు. వెల్కమ్ టు వెస్ట్ గోదావరి. నిడదవోలు స్టేషన్ కోడ్ ఏమో NDD. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఏమో 5. జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, డివిజన్ విజయవాడ. నిడదవోలు జంక్షన్ ఎందుకంటే మొత్తం 3 లైన్లు ఉంటాయండి ఇక్కడ నుంచి. ఒకలేనేమో టువర్డ్స్ తాడేపల్లిగూడెం, ఒకలేనేమో టువర్డ్స్ రాజమండ్రి, ఒకలేనేమో టువర్డ్స్ భీమవరం అనమాట. ఇప్పుడు మన ముందు వెళ్ళింది కదా సర్కార్ ఎక్స్ప్రెస్, ఆ ట్రైన్ ఏమో నిడదవోలు నుంచి కట్ అయిపోయి టువర్డ్స్ భీమవరం వెళ్ళిపోద్ది. మన ట్రైన్ ఏమో టువర్డ్స్ తాడేపల్లిగూడెం వెళ్ళిపోద్ది అనమాట. తాడేపల్లిగూడెం మొత్తానికేమో మన ట్రైన్ ఏమో నిడదవోలు నుంచి డిపార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు నిడదవోలు నుంచి ఏలూరు దాకా మనం కవర్ చేయబోయేది వెస్ట్ గోదావరి అనమాట. మనం తొని నుంచి రాజమండ్రి దాకా మనం కవర్ చేసింది ఈస్ట్ గోదావరి. ఇప్పుడు నిడదవోలు నుంచి మనము ఏలూరు దాకా కవర్ చేయబోయేది వెస్ట్ గోదావరి అనమాట. ట్రైన్ మాత్రం డాట్ ఆన్ టైం ఉందండి. ఆన్ టైం ఉంది ట్రైన్ మాత్రం. బాయ్ బాయ్ నిడదవోలు జంక్షన్. WAG 9 బిలై ట్విన్ లోకోమోటివ్స్ అండి.
చూసారా, ఆ లైన్ ఏమో టువర్డ్స్ భీమవరం తణుకు లైన్ అండి. చూసారు కదా ఆ లైను, తణుకు భీమవరం కైకలూరి లైన్ అనమాట, గుడివాడ లైన్ అనమాట. మనదేమో టువర్డ్స్ తాడేపల్లిగూడెం లైన్ అనమాట. సూర్యుడు భగభగమంటుండగా, ఆహా బా, ఏం స్కిప్ అండి బాబు, ఏం స్కిప్. ఆహాహా. ఇంకా ఎల్హెచ్బి వచ్చి బాగుంది. ఇంకా వెల్కమ్ టు తాడేపల్లిగూడెం చెప్పారు సార్. చాలా మంది 8th ఎల్హెచ్బి అని చెప్పారనమాట. దానివల్ల ట్రైన్ బుక్ చేసుకున్న తర్వాత తెలిసింది ఎల్హెచ్బి కాదని తెలిసింది. అబ్బా వెల్కమ్ టు తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం దాకా మన ట్రైన్లో ఎక్కే వాళ్ళు తప్ప దిగే వాళ్ళు కనిపించలేదండి. ఆల్మోస్ట్ మన ట్రైన్ ఫుల్ అయిపోయిందంటే ఇంకా తాడేపల్లిగూడెంలో చూడండి ఇంకా ఎక్కువ డబుల్ క్రౌడ్ ఎక్కుతారు అనమాట. నాకు తెలిసి ఇంకా చెప్తున్నా కదా, దేవుడి దేవాలయం సెకండ్ సీటింగ్ బుక్ చేయలేదు. సెకండ్ సీటింగ్ బుక్ చేసి ఉంటే కనుక నేను ఇంత మంచిగా వ్లాగింగ్ చేసేవాడిని కాదేమో. ఇంకా నాకు ఏసీలోనే ఛాన్స్ దొరకట్లేదు వ్లాగింగ్ చేద్దామంటే. మొత్తం డోర్ దగ్గర అడ్డేస్తుర్రు. ఇంకా సెకండ్ సీటింగ్కి జనరల్లో వెళ్తే అంత సంగతి. నాకు చాలామంది చెప్తుంటారండి, మీరు జనరల్ ఎందుకు ట్రావెల్ చేయరు, ఎప్పుడు ఏసీలో ట్రావెల్ చేస్తారంటే, నేను ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసినప్పుడు నా మెయిన్ కాన్సెప్ట్, నా మెయిన్ ఏమో వ్లాగింగ్ అండి. హై స్పీడ్ క్రాసింగ్స్, ఫ్లాట్ క్రాసింగ్స్, ఫ్లాట్ 110, ఫ్లాట్ 130 ఇవన్నీ కవర్ చేయాలి. నేను ఇప్పుడు జనరల్లో ట్రావెల్ చేశాను అనుకోండి, ఇంతమంది చేయలేను కవరింగ్. ప్లస్ ఇంకోటి ఫోన్లో ఛార్జింగ్ ఉండదు, ఛార్జింగ్ కూడా పెట్టాలి కదా. ఏసీలో కోచ్లో ఛార్జ్ పెట్టడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉందంటే ఇప్పుడు నేను జనరల్ ఎలా పెడతాను, స్లీపర్లో ఎలా పెడతాను అర్థం చేసుకోండి మీరైనా సరే. ఇప్పుడు ఇంకో డౌట్ అండి, మన వెనకాల వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది. ఏది విశాఖపట్నం సికింద్రాబాద్ రివర్స్ వందే భారత్. ఆ ట్రైన్ ఇప్పుడే రాజమండ్రి క్రాస్ అయింది. చూద్దాం మన ట్రైన్ విజయవాడ బిఫోర్ వెళ్ళిపోతాడా లేదా వందే భారత్ మన ట్రైన్ ఓవర్టేక్ చేస్తా చూడాలి. ఇప్పుడు వెయిట్ ఫర్ ద ట్విస్ట్. ఇంకా తాడేపల్లిగూడెం విషయానికి వస్తే, తాడేపల్లిగూడెం స్టేషన్ కోడ్ ఏమో TDD, టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 3, జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, డివిజన్ విజయవాడ. ట్రైన్కి ఏమో సిగ్నల్ వేస్తారు చూడు, ఎలా పరిగెడుతూ చూస్తారా. సిగ్నల్ కూడా వేస్తారు ట్రైన్కి ఆల్రెడీ. బాబా ట్రైన్ ఎక్కాలి దేవుడా, ఎక్కాలి దేవుడా, ఎక్కాలి దేవుడా, ఎక్కాలి దేవుడా. అక్కడేమో స్టార్టర్ సిగ్నల్ వేసారు లోపల ఆల్రెడీ. చూడండి లోకబల్రెడ్డి గారు. మన ట్రైను మొత్తానికి తాడేపల్లిగూడెం స్టార్ట్ అయిపోయిందండి. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఏలూరు అనమాట. తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు దగ్గర 50 కిలోమీటర్లు. మన ట్రైన్కి ఇప్పుడు 50 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రన్ అనమాట. ఏలూరు తర్వాత విజయవాడ అంతే. నూజివీడు మర్చిపోయినా కదా, నూజివీడు స్టాప్ ఉందండి. బాయ్ బాయ్ తాడేపల్లిగూడెం, బై బాయ్. వైజాగ్ స్టార్టింగ్లో చూపించా కదా మీకు, సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచ్ చాలా ఖాళీగా ఉంది కదా, ఇక్కడ నుంచి చూపిస్తా ఎలా ఉందో ఒకసారి ఒక లుక్ ఇద్దాం పదండి. ఒకసారి కుదిరితే జనరల్ కోచ్ చూపిస్తా ఏలూరు తర్వాత. ప్రజెంట్ ఇప్పుడు రిజర్వేషన్ కోచ్ చూపిస్తా ఎలా ఉందో పరిస్థితి, ఎలా చూపిస్తాకండి. 2 సిట్టింగే కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, చూపిస్తాకండి. ఫస్ట్ నుంచి చూపిస్తా చూడండి. ఇదే మన సెకండ్ సిట్టింగ్ కోచ్ అనమాట. పర్లేదు, జనాలు బాగానే ఉన్నారండి. ఇక్కడ
మేనేజబుల్ క్రౌడే అండి, మరీ అంత ఓవర్ రష్ అయితే లేరు. మంచి ఎవరు సీట్లో వాళ్ళు కూర్చుర్రు. డోర్ దగ్గర మ్యాక్స్ అటు ఇటు 10 మంది 20 మంది ఉన్నారు, ఎక్కువ మంది లేరనమాట. జనరల్ కోచ్ చూపిస్తా. జనరల్ కోచ్ నేను ఏలూరు తరగతి చూపిస్తానండి. మన చేరికార్ కోచ్ అనమాట. మన కోచ్ ఏమో ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ ప్యాక్. అబ్బా ఏం కొట్టాడండి బాబు, రప్పని కొట్టేశాడు కదా. ఏలూరు 20 కిలోమీటర్లు, 110 కిలోమీటర్స్ పర్ అవర్, ఫ్లాట్ 110. చెరువు మనం కరెక్ట్ ఏలూరు ముందున్నాం ఇప్పుడు. చెరువు చాలా బాగుంది కదా. ఏమైంది చెప్పండి సార్. వెల్కమ్ టు ఏలూరు. అబ్బాబ్బా ఏలూరులో కూడా జనాలు బాగానే ఉన్నారుగా. వెల్కమ్ టు ఏలూరు. మీకు విజయవాడ డివిజన్ యొక్క పవర్ తెలియాలంటే ఈ ట్రైన్ ఎక్కండి బా. అబ్బాబ్బా, విజయవాడ డివిజన్ ఒక ట్రైన్ని ఓన్ చేసుకుంటే దానికి ఇచ్చే ప్రయారిటీ ఎవరంటే రత్నాచల్ ఎక్స్ప్రెస్. ఏమి స్పీడ్ అండి బాబు. ఐసీఎఫ్ కోచెస్లోనే ఇది ఇలా విధ్వంసం చూపిస్తున్నాండి. మామూలు విధ్వంసం కాదండి, మాస్ విధ్వంసం. చెప్తున్నా కదా, ఐసీఎఫ్ ప్లస్ వ్యాప్ 7 బ్లాక్ బాస్టర్ కాంబో అండి. అసలు చెప్తున్నా కదా, ఏమి స్పీడ్ అంటే అసలు ఏమి స్పీడు. ఇంకా మన ఏలూరు నుంచి మనము వెస్ట్ గోదావరి ఎండ్ అయిపోతుందండి. ఇంకా ఏలూరు తర్వాత మనం కృష్ణా డిస్ట్రిక్ట్ ఎంటర్ అవుతున్నాం అనమాట. ప్లస్ మన వెనకాలే వందే భారత్ వస్తుంది అనమాట. మేబీ వందే భారత్ ఎక్స్ప్రెస్ మనల్ని నూజివీడ్లో ఓవర్టేక్ చేసే ఛాన్స్ ఉంది. చెప్పలేం, లేదు ముందు చేసేవచ్చు. మొత్తానికి మన ట్రైన్ ఏమో ఏలూరు నుంచి డిపార్ట్ అయిపోయిందండి. మీకు వైజాగ్ నుంచి విజయవాడ దాకా ఒక అల్లు పెరగని ప్రయాణం కావాలంటే కళ్ళు మూసుకొని రత్నాచల్ ఎక్కిపోండి. ఏమి ట్రైన్ అండి బాబు, ఏమి ట్రైను. నేను చెప్తున్నా,
ఈ ట్రైన్లో మీరు ఏసీలోనే కాదు సెకండ్ సిట్టింగ్లో కూడా మంచి ట్రావెల్ చేయొచ్చండి. సీట్స్ చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ మాత్రం విజయవాడది బెస్ట్ ట్రైన్ అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ నా జర్నీ ఎక్స్పీరియన్స్లో మాత్రం. బాయ్ బాయ్ ఏలూరు, బాయ్ బాయ్. అన్నగారేమో విజయవాడ రైల్వే డివిజన్ ఎలక్ట్రీషియన్ అనమాట. ప్రజెంట్ మన ఏసీ కోచ్ ఉన్నాయి కదా, 3 ఏసీ కోచ్లకి అన్నగారు ఇన్ఛార్జ్ అనమాట. అన్నగారు మీరు విజయవాడ డివిజన్ ఎన్ని ఇయర్స్ అయింది వర్క్ అయిపోయి? 5 ఇయర్స్ అయిపోయిందా? ఒట్టి రత్నజల్లని ఇంకా అన్ని ట్రైన్స్ చేస్తారా? శాతవాహన ఇంకేం ట్రైన్స్ లేవు కదా, 3 కదా? 3 లింగంపల్లి, గూడూరు ఇంటర్సిటీస్ ఉన్నాయి. అమరావతి అరే ట్రైన్లో ఉండిపోతారు నైట్ అని? ట్రైన్లో ఉండిపోతారు. ఇంకా వందే భారత్ ఉంది కదా? వందే భారత్ ఇంకా లేదు విజయవాడ వందే అంటే అది చెన్నై వందే భారత్ ఉందిగా, అది చెన్నై మెయింటెనెన్స్, ఇక్కడ కాదు. మన మెయింటెనెన్స్ కదా. కాదు మొత్తానికి మీతో కలిసి చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఫుడ్ అన్నగారు మాకు ప్యాంట్రీ ఉంటుందండి, ప్యాంట్రీ ఫుడ్ ఇస్తారా? పర్లేదా? పర్లేదు, మీకు వాల్యూ ఉందిగా. కానీ మన దాంట్లో క్లినిక్ స్టాఫ్ లేరా? ఈ ఓపీహెచ్ఎస్ ఎవరు ఉంటాయి ట్రైన్కి, ఎందుకంటే మార్నింగ్ ట్రైన్ కాబట్టి మీకు కనపడతారు. ఓకే సరే అండి. అంత బాగుంది ట్రైన్. ఎల్హెచ్బి వచ్చిందని అనుకొని వచ్చాము, కానీ ఐసీఎఫ్లో మేము చాలా సంతృప్తి పడ్డామండి. ఏం బండి అండి బాబు, ఏం బండి. ఈ బండికి నేను 100కి 100 మార్కులు చేస్తాను. ఇప్పుడే ఉదయం ఎక్స్ప్రెస్ క్రాసింగ్ చేశానని చెప్పి కొంచెం వెళ్ళానండి. ఈలోపు నూజివీడు వచ్చేసిందండి. నూజివీడు సోనియా ఆడుదామా దాండియా, రసాలు రథాలు నూజివీడు రథాలు ఇతావా నూజివీడు. వెల్కమ్ టు నూజివీడు. ఇప్పుడు మన ట్రైన్ నూజివీడు వచ్చిందండి. మనం విజయవాడ చేరుకోవాల్సిన సమయము 7:15 అనమాట. దగ్గర 1.5 గంట సమయం ఉంది మనకి. ఇంకా మనకున్న కిలోమీటర్లు మన దగ్గర 40 కిలోమీటర్లు ఉన్నాయి అంతే. అయితే నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ మనకి ఇది విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఓవర్టేక్ చేసే ఛాన్స్ అనుకుంటున్నా. ఎందుకంటే ఆ ట్రైన్ ఆల్రెడీ ఏలూరు క్రాస్ అయిపోయింది. నాకు అన్నగారు చెప్పారు, నాకు తెలియదు. మేబీ చేయొచ్చు, 90% చేయొచ్చు, 10% చేయరు. చేయకపోతే నెక్స్ట్ ఎక్కడండి? గన్నవరం. మన ట్రైన్ ముందెళ్ళే ఛాన్స్ లేదా? అంటే మన ట్రైన్ విజయవాడ ముందెళ్ళే ఛాన్స్ లేదంటారు? బీటీఎల్ ఛాన్స్ లేదు. బాయ్ బాయ్ నూజివీడు తెలుసు కదా. నూజివీడు అంటే రసాలు అంటే నూజివీడు. రసాలు అంటే చాలా ఫేమస్ అండి ఇక్కడ నూజివీడులో మాత్రం. ఇప్పుడు మన ట్రైను విజయవాడకి దగ్గర 35 కిలోమీటర్ దూరంలో ఉందండి. చూసారు కదా, సెకండ్ సిట్టింగ్ ఫుల్లే, చైర్ కారు ఫుల్లే. ఒకసారి జనరల్ చూపిస్తా ఆగండి. మీకు జనరల్ కంపార్ట్మెంట్ ఆల్రెడీ వైజాగ్లో చూపించాను. వైజాగ్లో ట్రైన్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను ఎలా ఉందో. ఆగండి. చూసారా, ఒక జనరల్ కూడా బాగానే ఉందండి బాబు. చూసారు కదా, ఇదే మన రత్నజల్ ఎక్స్ప్రెస్ యొక్క జనరల్ కంపార్ట్మెంట్ అండి. బాగుందండి, ఓకే అండి. మరీ అంత ఓవర్ క్రౌడ్ అయితే లేదు. ప్రతి వారు సీట్లో కూర్చున్నారు. మేబీ 10 నుంచి 20 మంది మాత్రమే నిలబడ్డారు అనమాట. సెకండ్ సిట్టింగ్ ఎలా ఉందో జనరల్ కూడా అలానే ఉందన్నమాట. ఎందుకంటే ఈ ట్రైన్లో
దగ్గర దగ్గర 10 జనరల్ కోచ్లు ఉన్నాయండి. అందుకే జనరల్ ఇలా ఉందన్నమాట. బాగుంది, కొంచెం ఊపిరాటం కూడా బాగుంది. వాషింగ్ దగ్గర స్పేస్ బాగుందండి, చాలా బాగుంది. ట్రైన్ మాత్రం నీట్గా అయితే కిలోమీటర్ చూసారా. వావ్, అగలే స్టేషన్ విజయవాడ జంక్షన్ 26 కిలోమీటర్ దూరమే హే. వావ్, ఇది కూడా బాగుంది. డిస్ప్లే కూడా ఇచ్చారు చూసారా. ఇక్కడేమో లైట్ ఇచ్చారన్నమాట. ఇది చాలా బాగుందండి. చూసారా మన రత్న ఎక్స్ప్రెస్ డిస్ప్లే కూడా ఉంది. యాక్చువల్లీ నేను C2 కోచ్లో ఉన్నా అండి. C1 కోచ్ కూడా డిస్ప్లే ఉంది, కానీ C1 కోచ్లో పని చేయట్లేదు, కానీ ఇక్కడ పనిచేస్తుంది. ఇక్కడ కరెక్ట్ చూపిస్తుంది మన విజయవాడ దగ్గర 25 కిలోమీటర్ దూరంలో ఉందని చెప్పి. ఇది బాగుందండి, చాలా బాగుంది. ఇది మాత్రం హాయ్, నీ పేరేం పేరు? పేరేం పేరమ్మా? పేరేం పేరు? తెలీదా? తెలీదా? అయ్యో, మొత్తానికి నేను వెయిట్ చేస్తున్న ట్విస్ట్కి తెరపడిందండి. ఎందుకంటే ఇప్పుడు మన ట్రైను గన్నవరం లూప్ అయిందండి. యాక్చువల్గా మన ట్రైన్కి గన్నవరం స్టాప్ లేదు, లూప్ అయింది. ఎందుకో తెలుసు కదా, వెనకాల వందే భారత్ వస్తుంది. అదే విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్. ఆ వందే భారత్ ఏమో ఇప్పుడు నూజివీడి క్రాస్ అయిందండి. ఇంకేముంది మన ట్రైన్కి ఇక్కడ ఓటీ కన్ఫామ్. ఎందుకంటే వందే భారత్ అక్కడికి 6:45కి వెళ్ళిపోతుంది విజయవాడ. మనకేమో 7:15 ఆన్ టైం, 7:15 అన్నమాట రైట్ టైము. హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉంది కదా, అందుకే ఇంకా వందే భారత్ ఓటీ చేస్తుందండి. ఇంకా నయమో మనకి వాస్కోడ గామ హౌరా అమరావతి ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఆ ట్రైన్ 3 అవర్స్ లేటు. లేదా అది కూడా ఆన్ టైం ఉంటే అది కూడా ఓవర్టేక్ చేసే ఛాన్స్ ఉండేది. వావ్, వందే భారత్. బండి ఫుల్ అయిపోయింది ఇక, ప్యాక్ బండి. చూసారా ఎవరు వస్తున్నారు? ఇండియాస్ లాంగెస్ట్ ట్రైన్ వివేక్ ఎక్స్ప్రెస్, కన్యాకుమారి డిబ్రూగఢ్, వ్యాప్ 7 రాయపురం. అబ్బా, గుట్కా బ్యాచ్ చూడండి ఎలా ఉన్నాయి ఈ ట్రైన్లో. గుట్కా బ్యాచ్ ఇంకా స్లీపర్ కోది జరగ డిఫరెన్స్ ఉండదు అనుకోండి ఈ ట్రైన్లో. పలుగులలో కేసరి గుట్కా బ్యాచ్. ట్రైన్ మెల్లగా వెళ్తుందండి బాబు. ప్యాంట్రీ కారు. అబ్బా, థర్డ్ ఏసీకి వచ్చు. ఈ ట్రైన్లో ట్రావెల్ చేయడం పెద్ద సాహసమే అండి బాబు. ఏటో అబ్బా, స్మెల్ ఏంట్రా బాబు. జనరల్ కోచ్లో చూడండి ఒకసారి. గాడు గారు బాయ్. పలుకలో కేసరి. ఆ గాడు కూడా అనుకుంటుండే మీరు నా జీవితం ఏంటారు బాబు ఈ ట్రైన్ అని చెప్పి. శ్రీకర్ రైల్ ఫ్యాన్, SREEKAR స్పేస్ RAILFAN ఫ్యాన్, శ్రీకర్ రైల్ ఫ్యాన్. మొత్తానికి చూసారుగా వెనకాల గురువు గారు కూడా మాలా రైల్ మెంబరే అనమాట. చూడండి మా గురువు గారు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాడు అనమాట. థ్యాంక్స్ గురువు గారు. మీకు ట్రైన్ చాలా ఇష్టమా? చాలా ఇష్టం. మీరు రైల్వే ఎంప్లాయ్? మీరు మన ఫాదర్, నేను పుట్టడం రైల్వే కోటలో. ఓకే, మీ ఫాదర్ రైల్వే ఎంప్లాయ్ అనమాట. అందుకే మీకు కరెక్ట్గా మెయిన్ లైన్, హై స్పీడ్ క్రాసింగ్స్, ఇందకాల దాని పేరు గొల్లపురులు కాదండి, నెక్స్ట్ స్టాప్ వస్తుంది గొల్లపురులు కాదు, దాని పేరేం పేరు, చేపుడు దగ్గర వస్తుంది గుణదల ముందు మంచి స్టాప్ అండి. మన ద్వారకా తిరుమల అండి. ఆ భీముడోలు స్కిప్పింగ్ అండి, ఏమి స్కిప్పింగ్ అండి బాబు. 130 అంటారు, 110లోనే ఎగురు కొట్టాడు అనమాట. ఇన్ని రోజులకి రత్నాచల్ బిఫోర్ రావడం ఇదే రైట్ టైం. కానీ ఎగురు వచ్చాడండి ట్రైన్, అసలు ఏం లేపుకొని వచ్చాడండి బాబు. వ్యాప్ 7 అండి బాబు ముందు. ఇటు వ్యాప్ 4 ఉంటేనే ఆగడు, ఇంక వ్యాప్ 7 పెడితే ఉంచుతాడా? లేపు తీసుకొచ్చాడు వాడైతే. వందే భారత్ క్లియరెన్స్ అని ఏడిపించాడు. వందే భారత్ కూడా ట్రోల్ తీసుకుని వందే భారత్ ఎక్స్ప్రెస్ ని రాజమండ్రి నుంచి ఏడిపించుకుని తీసుకుంటున్నాడు, ట్రోల్ చేస్తుంటాడు దాన్ని వందే భారత్ ని. రేపు వెనకాల ప్రశాంతి పరిగెట్టాలంటే మన రత్నాచల్ పరిగెట్టాల్సిందే. ప్రశాంతి, ఎర్నాకుళం పాట్న, హౌరా మెయిలు, లేదా హౌరా ఎక్స్ప్రెస్, అమరావతి, ఎన్ని ట్రైన్స్ ఉన్నాయండి నేను అనుకోని. ట్రైన్ ఏం ట్రైన్ అండి, ట్రైన్కి టేకే పోవండి సార్, అంతే కదా గురువు గారు. ఒక రైలు ఫ్యాన్, ఒక రైల్వే ఎంప్లాయీ సన్, ఒక రైల్వే ఎంప్లాయీ, ఒక రైల్ ఫ్యాన్, ముగ్గురం కలిసి అంతే రైలే కదా, అంతే కదా సార్, చూసే కదా. ఒక రైల్వే ఎంప్లాయీ సన్,
ఒక రైల్వే ఎంప్లాయీ, ఒక రైల్ ఫ్యాన్, ఆర్ఆర్ కాంబోన్. ఇక్కడ కూడా ట్రిపుల్ ఆర్ ఉంది చూసారా? థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్. చూసారు కదా, వందే భారత్ ఓవర్టేక్, మన ఇండియా లాంగెస్ట్ అండ్ వివేక్ ఎక్స్ప్రెస్ క్రాసింగ్. బా విజువల్ ఫీచ్ అండి రెండు. అంటే ఒకే దెబ్బకి 2 మామిడికాయలు అన్నట్టు నాకు 2 దొరికిపోయి ఒకేసారి. మన ట్రైన్ ఆల్మోస్ట్ విజయవాడ వచ్చేసిందండి. విజయవాడకి 2 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. నాకు విజయవాడ దాకా ఒక మంచి కంపెనీ దొరికింది. ఎప్పుడైనా సరే మంచి ట్రావెలింగ్లో మంచి కంపెనీ దొరికితే అదొక హ్యాపీనెస్ వేరండి. అన్న మీ పేరు? మోహిత్ అన్న. మీరు వైజాగేనా? వైజాగ్ ఎక్కడ? వైజాగ్లో ఆర్టీసీ కాంప్లెక్స్. ఆర్టీసీ కాంప్లెక్స్. ఓకే. మా దువ్వాడ. నేను ట్రైన్ ఫుల్ టు నాకేంటే వైజాగ్ నుంచి కవర్ చేయాలని చెప్పి నేను వచ్చానమాట. మీరు చెన్నై వెళ్తారా? మనకు కోఇన్సిడెన్స్ ఏంటంటే, నేను రివీల్ చేయకూడదు, సారీ. నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నానో ఆయన అక్కడికి వెళ్తుండు, మళ్ళీ సేమ్ ట్రైన్. మళ్ళీ కోఇన్సిడెన్స్ నేనే కాదు, చాలామంది అక్కడికి వెళ్ళాలంటే డైరెక్ట్ ట్రైన్ దొరక్క విజయవాడ దాకా వెళ్ళి చాలామంది మారుతారు అనమాట. నేను ఒక్కనే కాదు, కోతులు చాలామంది మారుతారు. కానీ ఇది కోఇన్సిడెన్స్ అనమాట. నేనే అనుకున్నాను తెలియని, నాకన్నా తెలియని ఉన్నారండి బాబు నిజంగా. ఇంకా నా ప్లాన్ వేరే లెవెల్ ఉందండి. ఇప్పుడే రివీల్ చేశాను అనుకోండి, మీకు ట్విస్ట్ రాదుగా. వెయిట్ ఫర్ ద ట్విస్ట్. నైస్ టు మీట్ యూ అన్న. థ్యాంక్ యూ. విజయవాడ చేరుకోబోతున్నాం అనమాట. మన ముందు ఒక లైన్ చూసారా? ఆ లైన్ ఏమో టువర్డ్స్ హౌరా, అది న్యూఢిల్లీ మెయిన్ లైన్ అండి. టువర్డ్స్ బలార్షా, వరంగల్ లైన్ అనమాట. మనం వచ్చేదేమో టువర్డ్స్ వైజాగ్ లైన్ అనమాట. కొండ చూసారండి. విజయవాడ వచ్చిన ఎప్పుడు వచ్చినా సరే ఆ కొండ చాలా బాగుంటుందండి బాబు. చూస్తే మాత్రం ఇంకా లైట్స్ ఆన్ చేయలేదు, లైట్స్ ఆన్ చేసి ఇంకా బాగుంటుంది. చూసారా మన ముందు వందే భారత్ చూసారా? వందే భారత్ మనకు ఒకటి ఇంకా వందే భారత్. ఇక్కడ విజయవాడలో రివర్స్ అయిపోయి టువర్డ్స్ సికింద్రాబాద్ వెళ్ళిపోతుంది. టువర్డ్స్ సికింద్రాబాద్. ఇబ్బా బుల్లెట్ ట్రైన్లో వెళ్తుందండి, బుల్లెట్ ట్రైన్. అది ప్లాట్ఫామ్ నెంబర్ 7. మన ట్రైన్ 6కి వెళ్తుంది. మీరు చూస్తున్నారు 6 కాదు, మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వెళ్తుందండి. అది గుంటూరు నర్సాపూర్ ప్యాసింజర్ అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ నుంచి 3 నుంచి వెళ్ళిపోతుంది. మనమేమో ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వచ్చేసామండి. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. వావ్,
డైరెక్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వచ్చాము మనకు. ఇక్కడ ఉంది వ్యాప్ 4 DLS నాన్ ఫిక్స్డ్ రైల్వే. వావ్, ఇక్కడేమో ఇది ఉందండి, పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ ఉందండి ప్లాట్ఫామ్ నెంబర్ 4లో. పూరి తిరుపతి, తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ అనమాట. ఆ ట్రైన్ ఫుల్గానే ఉంది. నైస్ టు మీట్ యూ సార్. Thank you, nice to meet యూట్యూబ్లో కామెంట్ చేయండి, Okay. పక్కా మీట్ కలుస్తూ ఉందాం కదా. శ్రీకర్ రైల్ ఫ్యాన్. ఓకే సార్. మన ట్రైన్ ఆల్మోస్ట్ విజయవాడ చేరుకుందండి. మన ట్రైన్ 15 నిమిషాలు బిఫోరు విజయవాడ చేరుకుంది. చూసారా, దువ్వాడ వరకు మెల్లగా వచ్చింది. సామర్లకోటలో చైన్ లాగారు, వందే భారత్ ఓవర్టేక్ చేసింది. అయినప్పటికీ మన ట్రైన్ 10 నిమిషాలు బిఫోర్ వచ్చింది. రత్నాచలే అండి, గోల్డెన్ డక్ ఆఫ్ విజయవాడ డివిజన్. అంటే మన విజయవాడ డివిజన్కి ఒక బంగారు బాతులు లాంటిది ఈ ట్రైన్. బా, ఎంత బాగా తీసుకొచ్చింది ఈ ట్రైన్ అయితే, చెప్తున్నా కదా, ఇరగదీశాడు. మొత్తానికి మన ట్రైన్కి బాయ్ బాయ్ చెప్పే సమయం వచ్చేసిందండి. చూడండి, ఆల్మోస్ట్ అందరు దిగిపోయారు, నేను అన్న ఉండిపోయాము నిదానం దిగుతామని చెప్పి. ఏంటంటే పదమ్మా. 1 ట్రైన్, 2 డివిజన్స్, 2 జోన్స్, 4 డిస్ట్రిక్ట్స్, 350 కిలోమీటర్స్, 12 స్టాప్స్ కవర్ చేసినాక మనం చేరుకున్నాం బెజవాడ. ఇంకా విజయవాడ విషయానికి వస్తే, విజయవాడ స్టేషన్ కోడ్ BZD, టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 10, జోన్ సౌత్ ఇండియన్ రైల్వే జోన్, డివిజన్ విజయవాడ. మనకి విజయవాడ నుంచి మొత్తం 5 లైన్స్ వెళ్తాయండి. ఒకరినేమో టువర్డ్స్ హౌరా, ఒకరినేమో టువర్డ్స్ న్యూఢిల్లీ, ఒకరినేమో టువర్డ్స్ గుడివాడ, ఒకరినేమో టువర్డ్స్ గుంటూరు, ఒకరినేమో టువర్డ్స్ చెన్నై. 5 లైన్. అందుకే విజయవాడ ఇండియాస్ 4th బిగ్గెస్ట్ స్టేషన్ అనమాట. మొత్తానికండి మన రత్నాచల ఎక్స్ప్రెస్లో జర్నీ మాత్రం ఒక రత్నంలో అయిపోయిందండి. నిజంగా చెప్తున్నాం కదా, ఇది విజయవాడ ఎక్స్ప్రెస్ ఒక ముద్దు బిడ్డండి ఈ ట్రైన్ మాత్రం. జర్నీ మీకు ఎలా అనిపించింది? సింపుల్ ఒకే చోట మీట్ సేమ్ జర్నీ, మళ్ళీ సేమ్ ట్రైన్. కోఇన్సిడెన్స్. యాక్చువల్గా ట్రైన్ 1 o'clock ఎక్కాను. ఇప్పుడు ట్రైన్ యాక్చువల్గా 7:15కి రావాల్సింది, ట్రైన్ 6:50కి వచ్చేసి, అంటే హాఫ్ అన్ అవర్ BT వచ్చేసింది. నిజంగా ఏం ట్రైన్ అండి బాబు, ఏం ట్రైను. ఇలాంటి ట్రైన్స్ ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఇలా అన్ని ట్రైన్స్ ఇలా మేనేజ్ ఎంత బాగుంటుంది చెప్పండి. నిజంగా గ్రేట్ అండి. ఫైనల్గా ప్రశాంత్ కూడా వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. అది కూడా BT వచ్చేసిందండి, పావు గంట ముందు వచ్చేసింది అనమాట. యాక్చువల్గా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ప్రతి ట్రైన్కి హాఫ్ అన్ అవర్ టు 1 hour స్లాగ్ ఇచ్చారనమాట. ఆ స్లాగ్ ఎందుకు ఇచ్చారు? డిలే అయితే కవర్ చేయడానికి. దానివల్ల కొన్నిసార్లు ట్రైన్లు బిఫోర్ రావడము, బయట ఆపేయడము, ప్లాట్ఫామ్ లేకపోవడము అది జరుగుతుంది. నేనేమంటాను, ఈ స్లాగ్ కట్ చేసి ఆన్ టైం పంపిస్తే చాలా బెటర్ అనుకుంటున్నాను నేనైతే. మీరేమంటారు? ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ప్రశాంతి ఉందన్నమాట. ఇది కూడా BT వచ్చేసింది ఈరోజు. మీకు ప్లాట్ఫామ్ నెంబర్ 1లో చూడండి, క్యాటరింగ్ స్టాల్ అంట, ఫుడ్ స్టాల్ అంట, ఇక్కడేమో అరేబియన్ ఫ్రైడ్ చికెన్ అంట, ఇంకా హైనెస్ అంట, ఓ మై గాడ్, హాజ్ హాలీ, ఈరోడికి చాలా రెస్టారెంట్స్ ఉన్నాయండి విజయవాడలో మాత్రం. బుకింగ్ ఆఫీస్ అనమాట, జనరల్ బుకింగ్ ఆఫీసు. తర్వాత ఏమో చూడండి, ఇదేమో జనరల్ వెయిటింగ్ హాల్ అనమాట. జనరల్ వెయిటింగ్ హాల్, ఇదంతా వెయిటింగ్ హాల్. అక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి చూడండి, ఫుడ్ కోర్ట్, ఫుడ్ అండ్ ట్రాక్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సెల్ పాయింట్ అంట, సెల్ పాయింట్ కూడా ఉంది ఇక్కడ. బెజవాడ, వా, చూసారా ఎంత బాగుందో, చూసారా? వావ్, స్టీమ్ లుక్ చాలా బాగుందండి. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. వావ్, చాలా బాగుంది కదా. వా 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 మొత్తానికి చాలా రోజుల తర్వాత విజయవాడ స్టేషన్ బయట నుంచి బ్లాక్ చేస్తున్నా అండి. ఇన్ని రోజులు విజయవాడ స్టేషన్కి వచ్చా కానీ బయట రావడానికి ఛాన్స్ రాలేదు. ఈరోజు దేవుడి దయ వల్ల, ఆ కనదురు దయ వల్ల నాకు ఈరోజు బయట రావడానికి ఛాన్స్ దొరికిందనమాట. మొత్తానికి నేను విజయవాడ చేరుకున్నాను అండి. చూసారా ట్రైన్ ఇప్పుడు ఎంత బాగుందో. స్టీమ్ లోకో అండి, ఈ స్టీమ్ లోకో చూసి చాలా లేదండి బాబు. వన్ ఆఫ్ ద యూనిక్ లోకోమోటివ్ అనమాట ఇది. నాకు చాలా ఇష్టం ఈ లోకోమోటివ్ అంటే. సరే, ఇక్కడ దాకా నా బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. బాయ్ ఫ్రెండ్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విజయవాడ, యానీ బెజవాడ.